దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 18th ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనము. సామ్ నంబర్ 91 అండ్ వర్స్ 14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతను తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతను గనపరచదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. దేవుణ్ణి ప్రేమిస్తున్న వారులారా, నీవు తప్పించబడతావు. దుష్టుడి యొక్క ప్రతి కుయుక్తి, ప్రతి ప్లాన్ నుంచి నువ్వు తప్పించబడతావు. ఓటమి నుంచి తప్పించబడతావు, అవమానం నుంచి తప్పించబడతావు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనక. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? ఆయన ఆజ్ఞలను గైకొనడము, దేవుడిచ్చిన మాట ప్రకారం జీవించడం. దేవుని ప్రేమించే వారు మాటతో కాదండి, క్రియతో ప్రేమిస్తారు. ఆయన చెప్పినట్టు చేయడము. దేవుని ప్రేమించు వారిని దేవుడే తప్పిస్తాడు, నరకం నుంచి తప్పిస్తాడు. ఈ లోకంలో దుష్టుడిక ప్రతి పన్నాంగం నుంచి తప్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమించే స్థితిలో నువ్వు ఉన్నావా? డూ యూ లవ్ గాడ్? యేసు ప్రభు అన్నారు, ఇఫ్ నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. భాగంలో రెండో భాగం అక్కడ ఏమని రాయబడ్డాదంటే, నేను అతనును ఘనపరచెదను. ఐ విల్ ఆనర్ హిమ్. అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. Let me read this in English. Because he has set his love upon me, therefore will I deliver him. I will set him on high, because he hath known my name. See, you should know him. ఆయన తెలుసుకోవాలని ఆయన తమ దేవుని ఎరుగువారు అంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నాలెడ్జ్ నీకున్నదా? డూ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్? దేవుడు అంటాడు, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. కనుక దేవుడు నిన్ను ఘనపరచాలని ఆశిస్తున్నాడు. నువ్వు దేవుని నామమును ఎరిగినట్లయితే దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాడు. The Lord is setting you high if you know the name of your God. I'm not talking about just knowing in the natural. I know him like you know him. ఆయనను వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ వాక్యం వింటున్నా నిన్ను ఘనపరుస్తున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని తప్పిస్తున్నాడు. ఆమేన్ చెప్దామండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు తప్పిస్తేనే మనం తప్పింపబడతామండి. దేవుడు తప్పించకపోతే మనము గురి అవుతాం. యు బికమ్ ఎ విక్టిమ్. కనుక దేవుడు తప్పించే దేవుడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 91 चैप्टर और 14th वचन पढ़ रहे हैं. उसने जो मुझसे स्नेह किया है इसलिए मैं उसको छुड़ाऊंगा. मैं उसको ऊंचे स्थान पर रखूंगा क्योंकि उसने मेरे नाम को जान लिया है. प्रभु को धन्यवाद. मैं छुड़ाऊंगा और ऊंचे स्थान पर रखूंगा. आज का ये वाग्दान, ये आशीर्वाद प्रभु दे रहे. आपको छुड़ाएंगे. जो चीज आपका पीछा कर रहा है उससे आपको छुड़ाएंगे परमेश्वर. आपको ऊंचे स्थान में रख रहे हैं. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు భయపడనవసరం అవసరం లేదు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము నీ మీద పనిచేయదు. దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. రెండవది, దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి స్తోత్రం. దేవ, మా జీవితాలని, మా బ్రతుకులను, మా కుటుంబాలను, మా పరిస్థితులను నాయన తండ్రి, ప్రతి ఒక్క నాయన ప్రభ నాయన తండ్రి నష్టం నుంచి, ప్రతి ఒక్క దుఃఖం నుంచి నువ్వు తప్పించినందుకు స్తోత్రంలో నాయన.
తప్పించి మమ్మల్ని ఘనపరచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభు జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించి తృప్తిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రంలో నాయన తండ్రి. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ దయలో మనుషుల దయలో వారిని వర్ధిలింపు చేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. మంచిగా చదువుకుంటూ సహాయం చేయని వారిని ఘనపరుస్తున్నందుకు స్తోత్రం నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి మీరు కాపాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని పరిచయం అంతట్లో ప్రభా నాయన తండ్రి దేవా నిన్ను ప్రేమిస్తూ దేవా తన పరిచయం చేయటకు కృప దయచేయమని అడుగుతున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధం తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.